కడియంలో అవధానం చేస్తుంటే తూర్పుగోదావరి జిల్లా కడియంలో శివరాత్రి నాడు అవధానం, ఒకడు ఉపవాసం బాధ ఒకటి. సరే అవధానం నడుస్తుంటే ఆవిడ నిషిద్ధాక్షరికి ఓ పెద్ద మనిషి కూర్చుని శివతాండవాన్ని వర్ణించండి, ఇవాళ శివరాత్రి కదా అన్నాడు. పద్యం మొదలుపెట్టడం మన ఇష్టం కదా, ఏదో చెబుదాం, ఏదైనా సరే బాగానే ఉంటుంది కదా అనుకుని అన్నాను నేను. ప్రాస మీరు వేసుకోండి అన్నాడు, ఇదో అవకాశం. తర్వాత పట్టుకుంటాడు. అన్నాను నేను, జత అన్నాను. జత అనగానే ఆయన ఆలోచిస్తాడు, అవతల వాడేం తక్కువ వాడు కదా, శివుడికి జత ఎవరో పార్వతీదేవి, అందుకని పార్వతీదేవి అంటాడేమో అని దానికి సంబంధించిన అక్షరం ఏదో నిషేధం చేశాడు. జత అన్న జతగా పార్వతి వచ్చిందంటానని నిషేధం చేశాడు. ఎప్పుడు నిషేధం ఏం చేస్తాడో ఊహించుకుని మరో అక్షరం వేయడానికి సిద్ధంగా ఉండి ఆ అక్షరం వేసుకోవాలి. ఏదో లక్కీ ఛాన్స్ చూసుకుందాం, లాటరీలు కుదరవు, అవధానాల్లో ఇరుక్కుపోతాం, మళ్ళీ బయట పడవు. ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళాము. దానివల్ల ఏమవుతుందంటే ధారణ దెబ్బతింటుంది, ఈ ఒత్తిళ్ళు ధారణ దెబ్బతింటుంది, అడిగిన సమస్య మర్చిపోతాం, అక్కడి నుంచి గోగుతూ ఉంటాం పక్కన. ఇక్కడ ఇది కుదిరేది కాదు, ఇది లేకపోతే సంచాలకుండా పట్టుకుంటాం, ఈ కుదరదు, ఇది ఈ లాలూచీలు పనికిరావు, అంతకంటే మానయి, ఇంకోటి చేసుకుంటాడు. నీ తిప్పలు నువ్వు పడాల్సిందే, అక్కడ గాలికి వదిలేయడానికి వీల్లేదు విషయాన్ని.